స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప ది రూల్ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్ తరహాలో ఈ సెకండ్ పార్ట్ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన 2 పార్ట్లు కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో పుష్ప 2 పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు పుష్ప ద రూల్ పై ఎఫెక్ట్ చూపుతాయేమో అన్న మాటలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన తన మిత్రుడికి బన్నీ మద్దతు పలకడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు రుచించలేదు. పవన్ కి సపోర్ట్ ఇస్తూనే ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు పలకడాన్ని వ్యతిరేకించారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే అదే తీరు కొనసాగుతుంది కూడా. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా పవన్ విజయంపై ఆనందం వ్యక్తం చేసిన బన్నీ ఆగస్టులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వ్యతిరేకతకి చరమగీతం పలికేలా ప్రణాళిక రచిస్తున్నాడట. ఒకవేళ పవన్ కి కుదరని పక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారని సమాచారం. ఏదేమైనా తెలుగునాట పుష్ప 2కి మెగా కాంపౌండ్ సపోర్ట్ అనివార్యమేనని విశ్లేషకుల మాట. చూద్దాం అప్పటికి ఏం జరుగుతుందో. సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లయింది. ఈ ప్రయాణంలో పలు విజయాలు, పురస్కారాలు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా IMDb విడుదల చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో సామ్ 13వ స్థానం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో IMDb జాబితాలో 13వ స్థానం సాధించడం ఆనందంగా ఉందంటూ సమంత సంతోషం వ్యక్తం చేసింది. తన కష్టానికి తగ్గ ప్రతిఫలంగా భావిస్తున్నానని, ఇకపై మరింత కష్టపడి పనిచేస్తానని సామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అలాగే ఆరోగ్యకరమైన పోటీ మంచిదేనని, దానివల్ల ఆలోచనా శక్తి పెరుగుతుందని సమంత తెలిపింది. తన తోటి కథానాయకులను, వారి విజయాలను చూసి స్ఫూర్తి పొందుతుంటానని ఈ చెన్నై బ్యూటీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది. కాగా సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. మరోవైపు సామ్ తాజా చిత్రం మా ఇంటి బంగారం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకి సమంత ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రముఖ కథానాయకుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లిపేట లెక్కనుంది. పాపులర్ కోలీవుడ్ యాక్టర్ తంబి రామయ్య తనయుడు యువ దర్శకుడు ఉమాపతి రామయ్యతో ఈ వివాహం జరగనుంది. 2023 అక్టోబర్ 28న వీరిద్దరి నిశ్చితార్థం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు అదే ప్రదేశంలో జూన్ 2వ వారంలో పెళ్లి జరగనుందని సమాచారం. కాగా అర్జున్ హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో సబ్స్క్రైబర్ లో ఐశ్వర్య, ఉమాపతి తొలిసారిగా కలుసుకున్నారు. ఈ వేదికపై ఐష్, ఉమాపతి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమకు దారితీసింది. అర్జున్ అంగీకారంతో ఇప్పుడు ఈ ఇద్దరు దంపతులు కాబోతుండడం విశేషం. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్, మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులుగా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన హిందీ చిత్రం బడే మియా చోటే మియా ఏప్రిల్ 11న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ భారీ యాక్షన్ డ్రామా నిరాశపరిచింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా కేవలం 95 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగలిగింది. సరైన కంటెంట్ లేకపోవడమే ఈ చిత్ర పరాజయానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కూడా. కాగా ఈ సినిమా OTT హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి అంటే గురువారం నుంచి బడే మియా చోటే మియా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి OTTలోనైనా ఈ సినిమా ఆదరణ పొందుతుందేమో చూద్దాం. ప్రపంచమంతా మాట్లాడుకునేలా ఆ మధ్య అంబానీ ఇంట మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ప్రపంచ కుబేరులంతా అంబానీ ఆతిథ్యం పొందారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఖర్చు చేస్తే రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటీవల ఇటలీలో జరిగింది. సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలతో కలుపుకుని దాదాపు 800 మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎంతో గ్రాండ్గా జరిగిన ఈ వేడుకలో ప్రపంచంలోని రకరకాల వంటకాలతో పాటు భారతీయ వంటకాల్ని రుచి చూపించింది అంబానీ కుటుంబం. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ఈ వేడుకకు మంచి కవరేజ్ ఇచ్చాయి. మరి అంత గ్రాండ్గా జరిగిన ఈ వేడుకకు ఎంత ఖర్చయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల 7,500 కోట్ల రూపాయలు ఈ వేడుక కోసం ఖర్చు పెట్టారట. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి ఇంత మొత్తం ఖర్చు పెట్టిన అంబానీ ఫ్యామిలీ పెళ్లికి, పెళ్లి రోజు ముందు వేడుకకి ఇంకెంత మొత్తం వెచ్చిస్తారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా అంబానీ, రాధికా వివాహం వచ్చే నెల 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరగబోతోంది. అటుపై ముంబైలో భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ఉండబోతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకకి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన హాజరు కాగా పెళ్లికి కొందరు ప్రముఖులకు ఆహ్వానం అందబోతున్నట్లు సమాచారం.